హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి. మీరు చూస్తున్నారు స్టార్టెక్ ఇన్ తెలుగు ఛానల్. పోకో బ్రాండ్ నుండి మరొక మొబైల్ అయితే లాంచ్ అయింది. అదే పోకో X6 నియో. ఇది X6 సిరీస్లో థర్డ్ మొబైల్. ఇది ఒక బడ్జెట్ ఫ్రెండ్లీగా 15,000లో లాంచ్ చేశారు. సో ఆ ప్రైస్కి ఇది వర్తా కాదా అని నా ఒపీనియన్ని మీతో షేర్ చేసుకుంటా. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సో కంటెంట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే పాలికార్బోనేట్ బ్యాక్తో వస్తుంది. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ని ప్రొవైడ్ చేశారు. 7.69 mm థిక్నెస్ అండ్ 177 grams వెయిట్ ఉంటుంది. IP54 స్ప్లాష్ అండ్ డస్ట్ ప్రూఫ్తో వస్తుంది. టోటల్ 3 కలర్ వేరియంట్స్లో అయితే ఈ మొబైల్ లాంచ్ అయింది. ఇది దీని బిల్డ్ క్వాలిటీ గురించి. నెక్స్ట్ దీని డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. 6.67 inch FHD ప్లస్ AMOLED డిస్ప్లే విత్ 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ 1000 nits పీక్ బ్రైట్నెస్ని ప్రొవైడ్ చేశారు. దీని డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే 93.3% స్క్రీన్ టు బాడీ రేషియోతో స్లీక్ డిజైన్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. సో కంటెంట్ వాచింగ్ అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ 2160 Hz ఇన్స్టెంట్ టచ్ శాంప్లింగ్ రేట్తో వస్తుంది, కాబట్టి గేమింగ్ ఆడేటప్పుడు డిస్ప్లే అయితే దాని ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్ని ఇస్తుంది. ఇది దీని డిస్ప్లే గురించి. మరి గేమింగ్ విషయానికి వస్తే దాని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి కదా. దీనిలో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రొసెసర్ని ప్రొవైడ్ చేశారు. విత్ LPDDR4X RAM అండ్ UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. సో డే టు డే వర్క్స్లో అయితే ఎలాంటి ల్యాగ్ ఉండదు. అండ్ మీడియం సెట్టింగ్స్లో గేమింగ్ ఆడొచ్చు. Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ విత్ MIUI 14 మీద రన్ అవుతుంది. 2 years ఆండ్రాయిడ్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇంకా కెమెరా విషయానికి వస్తే 108 మెగాపిక్సెల్ డ్యూయల్ క్యామ్ సెటప్తో వస్తుంది. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేశారు. సో పిక్స్ అండ్ వీడియోస్ అయితే గుడ్ క్వాలిటీలో తీసుకోవచ్చు. 3x లాస్లెస్ జూమ్, నైట్ మోడ్ లాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. అండ్ వీడియో రికార్డింగ్లో 1080p 30 fps రికార్డ్ చేయొచ్చు. సో ఇది దీని కెమెరా డిపార్ట్మెంట్ గురించి. అండ్ బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ విత్ 33 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 0 to 100 అయితే 2 hours ఫుల్ అయిపోతుంది. అండ్ 1 time ఫుల్ ఛార్జ్ చేస్తే మీకు 1 full వర్కింగ్ డే అయితే బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. ఇంకా దీనిలో రిమైనింగ్ ఫీచర్స్ అన్నీ కూడా ఉన్నాయి. Wi-Fi 6, బ్లూటూత్ 5.3, 3.5 mm జాక్, IP54 రేటింగ్, ఇంకా 7 5G బ్యాండ్స్ డ్యూయల్ 5G కనెక్టివిటీతో వస్తుంది. ఇది దీని ఫీచర్స్ గురించి. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే 8GB 128GB మోడల్ 15,999 రూపాయలకు లాంచ్ అయింది. కార్డ్ ఆఫర్తో ఇంకో 1000 రూపీస్ అయితే తగ్గుతుంది. ఈ ప్రైస్కి ఇది ఒక మంచి మొబైల్ అని చెప్తా. ఎక్కువగా కంటెంట్ వాచింగ్ అండ్ ఫొటోస్ తీసుకునే వాళ్ళకి 15,000లో ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్తా. కంటెంట్ అండ్ ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.